ఫ్రెండ్షిప్ బాండ్లో ఇది చెప్పడం ఓకేనా కాదా? నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు. నైట్ కలలా నువ్వే వస్తున్నావు. ఏమన్నా టాబ్లెట్ వేసినావా? నేనే నీకు సొంతం, నీ మీదే నా ప్రాణం, పోనే పోదే. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ క్రేజీ ప్రాంక్ వీడియో. అండ్ అది ఇదైతే సబ్స్క్రైబర్స్ కు ఇన్స్టాలో మెసేజ్ చేశారు. అండ్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మనం మన ఫ్రెండ్స్ అంటే ఇంటర్ క్లాస్మేట్స్ అలాంటి అమ్మాయిలతోని కాల్ చేసి ప్రపోజల్ ప్రాంక్ చేయమని నాకైతే మరీ అయితే నాకు ఫోర్స్ అయితే చేసి చెప్పారు. దానికోసం ఈ సెటప్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఆ అమ్మాయికి అయితే కాల్ చేద్దాం. కాల్ చేసి హౌ ఇస్ రియాక్షన్ ప్రపోజ్ అయితే చేద్దాం. కొంచెం సేపు డిస్కషన్ చేసి చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో. నాకైతే తెలియదు ఇప్పటివరకు. నేనైతే ఆమెకి ఇంటెన్షన్ నాది ఉందని కూడా ఇప్పటివరకు ఆమెకి తెలియజేయలే. అండ్ ఐ హోప్ ఎలా ఉండబోతుందో. మంచిగా రియాక్ట్ అయితే బాగుంది, లేకపోతే సీరియస్ అయితే చెప్పలేం. లేట్ చేయకుండా లెట్స్ గో. అయితే కాల్ అయితే చేయబోతున్నాను. హలో, నమస్కారం. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. బాగున్నాను, బాగున్నారా మీరు? ఎక్కడ ఉన్నారు? అంటే ఇలానే గుర్తు చేసాం. మీరైతే గుర్తు చేయరు కదా, మీరు పెద్దవాళ్ళు. ఇలా అంత ఏం లేదు కానీ ఇలానే గుర్తొచ్చి కాల్ చేశాను. ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి. ఎక్కడ ఉన్నారు? వెళ్ళలేదా కాలేజ్కి? లేదు, వెళ్ళలేదు. కొంచెం హెల్త్ బాగాలేకుండే, సో వెళ్ళలేదు. తిన్నావా? తిన్నా. ఇప్పుడే తినే కూర్చున్నా. ఇలానే ఫోన్ చేయాలనిపించింది. అవునా? ఎందుకో కొంచెం నా హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయ్యి ఓడి చేయకు. హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతుంటే హార్ట్ ఏమైనా ప్రాబ్లం ఉంటది కదా, అందుకనే బీపీ చెక్ చేసుకుంటే అయిపోతుంది కదా. లే ఈరోజు ఎందుకో గుర్తొచ్చావు. నైట్ కలలో వచ్చావు. ఓహో, ఈరోజు ఫోన్లో వచ్చావు. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా. మరి నాకెందుకు ఇది చెప్పాలా చెప్పొద్దా అని నేనైతే 2-3 డేస్ నుంచి అయితే ఆలోచిస్తున్నా. అంటే ప్రీవియస్ నుంచి ఆలోచిస్తున్నా, ఇది చెప్పాలా చెప్పొద్దా అన్నట్టు. ఏం కాలే కానీ, కాకపోతే అంటే మన ఫ్రెండ్షిప్ బాండ్లో ఇది చెప్పడం ఓకేనా కాదా? 2 years ఫ్రెండ్షిప్ నుంచి నీకు ఒక్కసారి విధంగా ఏమన్నా చెప్పాలంటే ఒక పర్మిషన్ అడగలేదు. ఇప్పుడు ఎందుకు అలా అంటున్నావు? అంటే అలా కాదు, సంథింగ్ ఫిషింగ్ లే నీ రియాక్షన్ ఎలా ఉండబోతుందో అని నాకైతే కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నా. ఒక్కడనే కూర్చున్నా, ఎక్కడ అర్థం అవ్వట్లేదు. ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు. నైట్ కలలా నువ్వే వస్తున్నావు. ఏమన్నా టాబ్లెట్ వేసినావా? పొందాలనుకున్నా అంత సెట్టే ఉంది. మరి అంటే ఇది నీకు అరే భయ్ అనిపిస్తారు. అంటే నేను దయ్యంలాగా మారలే కదా, ఎక్కడ చూసినా ఇక్కడ కనిపించడానికి నార్మల్ గానే ఉన్నా కదా మనిషిలాగా. అంటే దయ్యం లెక్క అనట్లేదు, ఒక దేవత లెక్క. నీకు ఎట్లా చెప్పాలో
నాకైతే అర్థం అవ్వట్లేదు. హాస్పిటల్ ఉండదా ఫస్ట్? హాస్పిటల్కి ఎందుకు, అక్కడికి వెళ్ళి చూయించుకో. దానికి హాస్పిటల్తోనే అవసరం లేదు, ఇంకొక హార్ట్ బీట్తోనే అవసరం. యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. ఇప్పుడు మన ఇన్ని డేస్ ఫ్రెండ్షిప్ నుంచి అనిపించింది, నీకు ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది? నాకేమనిపించిందో నీకు అర్థమైందా ఫస్ట్? నువ్వు చెప్తున్నావు కదా ఎక్కడ చూసినా అక్కడనే అనిపిస్తున్నావు అంటే ఏమైందో అని, ఎందుకు అలా అనిపిస్తుందని. అంటే నీకు 2-3 డేస్ నుంచి చెప్పాలనుకుంటున్నా, కాకపోతే కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల నీకు ఫ్రీగా కాల్ అయితే చేయలేకపోయినా. పరిస్థితిలో ఇప్పుడు చెప్పాలని డిసైడ్ అయినా. సరేలే మొత్తం కానీ ఎలా చేసుకుంటున్నావు, మళ్ళీ వీడియోస్ ఎలా ఉన్నారు? వీడియోస్ బాగానే నడుస్తున్నాయి, అంతా బాగానే ఉంది. నేను చూస్తున్నా ఎలా ఉంది. ఉంటే సంతోషం నువ్వే లేక. మ్యారేజ్ బాగా బ్రోకర్ పని చేస్తున్నావు. పాపం కెమెరామ్యాన్ మీద ప్రాంక్. అంటే అదైతే అది రివెంజ్లే, ప్రాంక్ కాదు, ఆల్మోస్ట్ అది రివెంజ్. ఎందుకు మరి చెప్పాలా చెప్పొద్దా? ఎవరైనా ఉన్నారా నీ పక్కన? లేదు, సపరేట్ గానే ఉన్నా. ఏమన్నా ఇంపార్టెంటా? నా కోసం అయితే ఇంపార్టెంటే, అది నీకు ఇంపార్టెంటో లేకపోతే నేనే నీకు సొంతం, నీ మీదే నా ప్రాణం పోనే. నాకైతే మోస్ట్లీ ఇంపార్టెంట్ అది, 100% ఎందుకంటే నేను ఇన్ని రోజుల నుంచి నాలోని ఉప్పెన నాలోని ఎలా చెప్పాలో కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నా. చెప్పు, టెన్షన్ అవుతుంది. టెన్షన్ అవుతుంది చెప్పు. టెన్షన్ అంటే నాకు అది టెన్షనే, నీకు టెన్షనో కాదో నాకు తెలియదు. నువ్వు చెప్తావు అంటే నాకు భయం అవుతుంది ఇక్కడ ఏం చెప్తావని. అంటే నీకు ఎలా ఒపీనియన్ ఉందో నాకైతే తెలియదు. నాకైతే ఒక ఎవరికైనా ఇష్టపడుతున్నావా? నా గుండెనేమో గిల్లిపోమాకే, నువ్వు సెట్ చేస్తావా? నేను వాళ్ళతో మాట్లాడి, పాపం చాలా మంచోడు, ఏం తెలీదు, చాలా మంచోడు, మీరు ఇతన్ని లవ్ చేస్తే మీ ఫ్యూచర్ సెట్ అని చెప్తా. అంత సెట్ ఎవరికైనా లవ్ చేస్తే అది నేను కలుపుతా. అంటే నేను లవ్ చేస్తే నేను కలుస్తా వెళ్ళి, నీకెందుకు ఫోన్ చేసి స్పెసిఫిక్గా నాలోని ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని నీకెందుకు చెప్తా? నేను నిన్ను హత్తుకుంటూ ఉండిపోతానే. అంటే నువ్వు డైరెక్ట్ గా మాట్లాడితే ఆ అమ్మాయి ఏమనుకుంటారు చెప్పు? నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని నాకు అదొక్కటి భయం అవుతుంది. అది చెప్పే మాట మీద డిపెండ్ చేస్తుంది. సీరియస్ అవ్వనని ఒక ప్రామిస్ చేయి, నేను చెప్తా. అంటే ఇప్పుడు ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె సడిలో నువ్వు లైక్ నువ్వు ఎలా ఏ మాట చెప్తావో నేను దాని మీద డిపెండ్ అవుతుంది, నేను ఎలా రియాక్ట్ అవుతాను. ఓకే చెప్తున్నా మరి, చెప్పు. ఎందుకంటే నీకు కూడా ఇంట్లో మ్యాచెస్ వస్తున్నాయని నాకు తెలిసింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిజమేనా? నిజమేనా? యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. ఎందుకంటే మళ్ళీ నా ఇన్ఫర్మేషన్ వచ్చింది నీకు. అంటే కొన్ని విషయాలు తొందరనే చెప్పుకుంటే మన జాగ్రత్త మన గుప్పెట్లో ఉంటాయని మళ్ళీ ఒకసారి ఆలోచన వచ్చింది. అండ్ అలానే నేను నీకు ఫోన్ చేసిన, ఆ ఇన్సిడెంట్ కాకముందుకే ఒకసారి చెప్తే బాగుంటుంది ఒపీనియన్ అన్నట్టు. చెప్పనా మరి? చెప్పు. అమ్మా చెప్తున్నా మరి. వాటర్ తాగు మరి. వాటర్ కూడా లేవు. నేను ఇక్కడ బయట వచ్చి కూర్చున్నా. ఎక్కడ అంటే ఏమంటారు, ఇక్కడ చెరువు దగ్గర సైలెంట్ ప్రజెషన్ దగ్గర వచ్చి కూర్చున్నా. ఇక్కడ అర్థం కాకుంటే నీకు ఫోన్ చేసిన, అది కూడా నువ్వు లిఫ్ట్ చేస్తావో చేయవో అని ఒక అదేమంటారు భయం కూడా ఉండే. అయితే చెప్తున్నా మరి. చెప్పు. ఐ విల్ లవ్ విత్ యూ. జన్మకైనా ఉంటాను నీలో, ఏ చోటనైనా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నేను కరెక్టే మాట్లాడినా. మైండ్ ఉందా పోయిందా? ఉంది.
ఎందుకు ఏమైంది? అని పిచ్చా నీకు? చిన్న 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 నవ్వులే వెతకడమే బ్రతుకండి. ఏంటి నువ్వు? చెప్పాలనుకున్నా చెప్పలేకపోయినా. మెంటలా నీకు అసలు? అరే ఎట్లా చెప్పకపోతే నీకు? కొత్తగా నాకేమైందో వింతగా ఏదో మొదలైందో. అంటే నీకు అలాంటి ఫీలింగ్ లేదా నా మీద? అసలు నీకు ఎప్పటి నుంచి వచ్చింది? నాకు అర్థం కాదు. అంటే ప్రీవియస్ అంటే నీకు మ్యాచెస్ చూస్తున్నారు అన్నట్టు నేను అనుకున్నా. ఇంకా నా చేతుల నుంచి జారిపోతుంది నేను చెప్పకుంటే. చెప్పాలి అని డిసైడ్ అయినా. ఎందుకంటే మళ్ళీ చెప్పలేకుంటే నాది నేనే లైఫ్ లాంగ్ బాధపడాలి. కరగని రెండు మనసులదు. ఇష్టమైన వాళ్ళు లేకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఏ చోటనైనా నిన్ను వీడనమ్మా. అంటే నీ ఒపీనియన్ ఏముంది నా మీద? ఏమో నాకు అర్థమవుతుంది ఏం చెప్పాలో. ఇప్పుడు నువ్వు ఒప్పుకోకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. నీకోసం మాట్లాడతాం ఓకేనా? నాకు మొత్తం వద్దు. నాకు ఏదున్నా ఇప్పుడే చెప్పాలి. పిచ్చా నీకేమన్నా మెంటల్ అంటే సడన్గా చెప్పేసి ఎలా చెప్తారు? నాకు అనిపించింది భయ్. నీకు ఎలా అనిపించిందో నువ్వు చెప్పు. నీకు లవ్ ఉందా లేదా? నీకు ఎప్పుడన్నా మజాక్ చేసినా నేను? కాదు చేయలేదు కానీ చెప్పాలి. ఎలా చెప్పాలి? ఒక టైం రావాలి కదా దానికి కూడా. ఇప్పుడు నీకు మ్యాచెస్ వస్తున్నాయి అంటే నాకు ఒక జెల్సీ ఫీలింగ్ అవుతుంది. ఉన్నావా? వింటున్నావు కానీ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఏంది సైలెంట్ అయిపోయినా ఇంతసేపటి నుంచి? బగ్బగ్ మాట్లాడినా నేనే ఆన్సర్ ఎత్తుకుంటున్నా ఏమనాలి అని. యాక్చువల్ గా చెప్పండి మై డియర్ డార్లింగ్. నీకేమన్నా నేను అబద్ధం చెప్పినా? నీ దగ్గర ఏమున్నా టు బి ఫ్రాంక్ ఉండే. నేను అయితే నేను కాలేజ్ డేస్ నుంచి లైక్ సమ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ అనిపించింది. ఓకే చెప్పాలని నాకుండే. కానీ నువ్వెలా బిహేవ్ చేస్తావో, యాక్సెప్ట్ చేస్తావో చేయవో, ఒక ఫ్రెండ్ లాగా నన్ను యాక్సెప్ట్ చేస్తావో, ఒక లవర్ లాగా నువ్వు యాక్సెప్ట్ చేస్తావో చేయవో అనేసి డౌట్ వచ్చింది. చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. ఓకే అందుకని మనలేదు. మా మమ్మీతో మాట్లాడలేదు. మమ్మీ దగ్గర ఎందుకు తీసుకుపోతున్నావు? నీ మీదే నా ప్రాణం పోనే పోదే ఈ బంధం. తిక్కలేసిందా అయితే నీకు? ఏమనాలో లేదు. నువ్వు ఓకే అంటే నేను రేపు వచ్చి మా అమ్మ వాళ్ళతో మాట్లాడతాను. నేను మొత్తం చెప్పేసిన నేను ఇంట్లో. ఇంకా నెక్స్ట్ పెళ్ళి. మమ్మీ వాళ్ళక? అవును. నేను ఒకసారి ఫాలో అయ్యేదాన్ని. ఓకే పెట్టే పోస్టులు వీడియోస్ అన్ని చూసేదాన్ని. కానీ చెప్పాలంటే నానో అనిపించేది యాక్సెప్ట్ చేస్తారు చేయరు అనేసి అనిపించేది. నువ్వు ఓకే అంటే కానిద్దాం. నిన్ను హత్తుకుంటూ ఉండిపోతానే. కానిద్దామా? ఒకటి చెప్పనా? చెప్పు. నన్ను చూసి పిచ్చి వాణ్ణైపోయా, చూసి పిచ్చి వాణ్ణైపోయా. ఏంటిది? మొత్తం కిచ్చి కిచ్చి సౌండ్ వస్తుంది. ఎలుకలు వచ్చినాయేమో. ప్రేమ పావురాలు అన్నప్పుడు అన్నీ సింక్ అవుతాయి. కొత్తగా నాకేమైందో వింతగా ఏదో మొదలైంది. ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. అయితే మ్యారేజ్ ఓకేనా? నేను ఒక 5 minutes కాల్ చేస్తాను. ఓకే టేక్ యువర్ ఓన్ టైం. గాయస్ ఇప్పుడైతే మీద ఇంటెన్షన్ ఉందని ఆమె నాకు ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటుందంట. చెప్పలే. ఇప్పుడు ఓకే అని చెప్పింది. ఇప్పుడు కాదు ఇది ప్రాంక్ అంటే ఎలా రియాక్ట్ అవుతుందో నాకైతే అస్సలు తెలియదు. నాకు ఒక దగ్గర నుంచి భయం అవుతుంది, ఇంకో దగ్గర నుంచి చెప్పింది అన్నట్టు ఎగ్జైట్మెంట్ కూడా ఉంది, హ్యాపీనెస్.
రాసారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో. ఎలా రియాక్ట్ అవుతుందో మళ్ళీ ఫోన్ చేస్తా అన్నది ఒక 5 minutes తర్వాత. గైస్ ఇప్పుడైతే మనం ఒకసారి కాల్ చేసి అయితే చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో. హలో, ఏమైంది సడన్గా కట్ చేసినావు? నువ్వు అలా అనేసరికి ఏమన్నా అర్థం కాక కట్ చేసిన. అంటే నీకు ఒక విషయం చెప్పనా, చెప్పు. నువ్వు సీరియస్ కూడా అవ్వకూడదు. అయితే చెప్తా, ప్రాంక్ వీడియో షూట్ చేస్తున్నా. పో, పో. కానే శూన్యం. కొంచెమైనా మైండ్ ఉన్న పని చేయాలి తెలుసా? లేదు, ఇంత నువ్వు పోయిపోయి నా మీద ప్రాంక్ చేస్తావా? నీకోసం నేవేచు. అది నేనే దొరుకుతున్నాను నీకు ప్రాంక్ చేయనికే, ఇంకెవరు దొరకలే. కాదు. మాదలక్క. హలో, అంటే కొంచెంగా మైండ్ లేదు నీకు, రియల్ గా మైండ్ లేదు. లేకపోతే ఏంటి నువ్వు నా మీద ప్రాంక్ తీయడేంటి? అంటే అంటే సబ్స్క్రైబర్స్ డౌట్ వచ్చింది, నువ్వు అప్పుడన్నా అవునని చెప్పాలి కదా. అంటే కొంచెం మంచిగా కాన్వర్జేషన్ నడుస్తుంది కదా, మధ్యలో ఎందుకు మిస్టేక్ చేయాలన్నట్టు. సారీ. ఎవరు కావాలి సారీ? కాదు, అయితే మా సబ్స్క్రైబర్స్ ఏం చేశారంటే, నీకు ఎలా అంటే క్లోజ్ ఫ్రెండ్స్లలో ఎవరైనా ఉంటే ప్రపోజల్ ప్రాంక్ చేయని నాకు ఒకటే టార్చర్ ఉంటే, ఈరోజు ఫైనల్గా చేద్దాం, అది నీ మీద చేద్దామని ఒకసారి ఆలోచన వచ్చిండే. ఎలా రియాక్ట్ అవుతావు అని. నువ్వు డైరెక్ట్ ఎదవా తూ అంటున్నావు డైరెక్ట్. అయితే నువ్వు నా మీద నీకు ఇంటెన్షన్ ఉండేనా? ఉండే, ఇప్పుడు అంతా లేదు. మాత్రం అస్సలుగా లేదు. ఇప్పుడైతే ఒకప్పుడు ఉండే అని నేను చెప్పేసిన, ఇప్పుడు నువ్వు ప్రాంక్ అని చెప్పినది అది ఉన్నది మొత్తం దొరికింది. అంతేనా? నీకు నేను ఒక 2 minutesలో నీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను నేను. అస్సలు చేయకు, నువ్వు కాల్ చేసి ఫోన్ నీ నెంబర్ బ్లాక్ చేస్తుంది. ఎందుకు ఏమిటో ఎంత మందిలో. నువ్వు అలాంటి బ్లాక్ చేయ పని చేయకు. నీకు ఒక్క 5 minutesలో నేను ఫోన్ చేస్తాను నేను. గైస్ పిచ్చిగా అయితే సీరియస్ అయింది. డైరెక్ట్ నెంబరే బ్లాక్ చేస్తా అని చెప్పింది. కొద్దిసేపు అయితే తర్వాత ఫోన్ చేసి అయితే నేను చెప్తాను. అయితే ఈ వీడియో మీకోసం అయితే నేనైతే రిస్క్ చేసి తీసుకున్నా. అయితే హోప్ యూ లవింగ్ గుడ్. అయితే చెప్పండి ఎలా ఉందో అండ్ ఎలా రియాక్షన్ వచ్చింది అవతల వాళ్ళ నుంచి, నా నుంచి ఎలా మాటలు వచ్చాయో. మీరైతే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మళ్ళా కలుద్దాం ఇంకొక వీడియోలో, కొత్త టాపిక్, కొత్త వీడియో. అండ్ టేక్ కేర్, లవ్ యూ, బై బాయ్.